హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. సండే అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? నాన్ వెజ్ లేనిదే ముద్ద మాత్రం దిగదు, అంతేనా? మీలో ఎంతమంది ఈ మాటకు అంగీకరిస్తారో చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే కంపల్సరిగా సండే అంటే కంపల్సరిగా నాన్ వెజ్ అయితే ఉండాల్సిందే. ఏదో పర్లేదు, మాకున్న దాంట్లో ఏదో ఒకటి అయితే తినుకుంటూనైతే చేరుతాము. ఎందరు ఏడిచినా నవ్వినా వీ డోంట్ కేర్. ఎందుకంటే మనకు ఎంత చేసినా కానీ అనేవాళ్ళు అంటూనే ఉంటారని అదొకటైతే నాకు అర్థమైపోయింది. వాళ్ళు తినరు, మనల్ని తిననియరు. వాళ్ళు ఎందుకు తినరు? వాళ్ళు మస్తు తింటారు. కాకపోతే మనం తింటే మాత్రం ఓర్చుకోలేరు. అందుకని చెప్పేసి ఈరోజు మళ్ళీ ఒక కొత్త ముచ్చట ఏంటి అని అంటే, అబ్బా ఏం రా బాబు, ఇన్స్టాగ్రామ్లో విష్ణుప్రియని అయితే ఫుల్గా ఫేమస్ అయితే చేసేసిండ్రు. మంగ్లీ అక్కని కూడా ఫుల్గా ఫేమస్ చేసేసిండ్రు. దాంట్లో వచ్చేది పోయేది అంతా మనదే తప్ప వాళ్ళది మాత్రం ఏం పోదు ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా కదా. ఇన్స్టాగ్రామ్లోనే విష్ణుప్రియ అట్లా చేస్తుందని చెప్పేసి చెప్తుండ్రు కదా. యూట్యూబ్ లైవ్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుండ్రు. అది ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసుంటుంది. అట్లాంటప్పుడు దీంట్లో కూడా కాంట్రవర్సీ సృష్టించవచ్చు కదా. ఈ న్యూస్ ఛానల్స్ చేసేటివే చేస్తాయి తప్ప ఇంకేం కూడా చెయ్యరు. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ అని అంటామా, వాళ్ళు ఎవరికి ఫ్లేవర్ చేస్తారో వాళ్ళకు కూడా తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఈ మాట కూడా అంటే కూడా మళ్ళీ ఏమన్నా ఇది చేస్తారేమో అని. యాక్చువల్గా అసలు ఏమన్నా నిజాలు మాట్లాడితే అసలు ఇంత పెద్ద తప్పు అయిపోతుంది తప్ప అసలు అబద్ధాలకున్న తోడు నిజాలకైతే ఎప్పటికి కూడా దొరకదు ఫ్రెండ్స్. ఇది మాత్రం రియల్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ముచ్చట్లు అయితే అబ్బా ఏమైనా జరుగుతున్నాయి. అసలు మన దగ్గరనే ఇట్లుందా, అసలు జనాలు ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అనే విధంగానైతున్నాయి. ఎన్నో ఇష్యూస్ జరిగినాయి, ఒక్కదానికి కూడా న్యాయం కూడా జరగట్లేదు. అసలు ఈ న్యాయస్థానాలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం అవ్వట్లేదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి ఇట్లా మన ఇంట్లో జరిగినప్పుడు ఎట్లుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.